హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా సూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళైతే బాల్కనీలో ఉన్న మొక్కలు చూపిస్తూ ఉన్నానండి. ఈ పాట్స్ ఉన్నాయి కదా! హ్యాంగింగ్ పాట్స్ ఇవి ఐకియాలో తెచ్చుకున్నాను. యాక్చువల్‌గా కట్లరీ పెట్టుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. నేనైతే వీటికి హోల్స్ పెట్టేసి ఇలాగా హ్యాంగింగ్ పాట్స్ లాగా యూజ్ చేస్తూ ఉన్నానండి. చాలా బావున్నాయి. చూడ్డానికి చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి కదా! వీటిలో ఏవైనా ఇట్లాగా డ్రాప్ లాగా కిందికి వచ్చేసే ప్లాంట్స్ అయితే ఫ్లవర్స్ కానీ ఇలాగ డ్రాప్ లాగా పడతాయి గదా! అలాంటి మొక్కలైతే చాలా బావుంటాయని అనిపించింది. నేను తెచ్చుకోవాలండి. నెక్స్ట్ బయటికి వెళ్ళట్లేదు. అందుకనేసి మొక్కలేవి తీసుకోలేదు. మన సబ్‌స్క్రైబర్ ఒకరు అడిగారు. ఆ పాట్స్‌లో ఏమేం వేశారు అనేసి. అందుకని జస్ట్ ఐడియా కోసం చూపిచ్చాను ఇలా పెట్టాను అనేసి. బట్ ఇంకా ప్రాపర్‌గా మొక్కలైతే వేయలేదండి. మన సబ్‌స్క్రైబర్స్ ఇలా ఏవైనా అడుగుతూ ఉంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాగే కొత్తగా మన సబ్‌స్క్రైబర్స్ కొత్తగా మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే కొర్రలండి ఇవి. కొర్రలు తెప్పించుకున్నాను. ఇప్పుడు పండక్కి నేనైతే కొర్రల పాయసమే చేద్దాం అనుకున్నాను. మా ఇంట్లో స్వీట్స్ అస్సలు ఎవ్వరు సరిగ్గా తినరండి. మా బాబు అయితే అస్సలు టచ్ చేయడు. మా వారు నేనే ఏదో ఒక చిన్న బౌల్‌లో తినేస్తాం అంతే. ఒక్కసారి తింటాము. మళ్ళీ తినం. అందుకనేసి ఇలాగ కొర్రల పాయసం చేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాను బెల్లంతో. అది కూడా ఒకసారి చూపిస్తానండి మీకు ఎలా చేయాలి ఏంటి అనేసి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొర్రలు కదా! టేస్ట్ ఉండదేమో అని అనుకోవచ్చు. బట్ సూపర్ టేస్ట్ ఉంటదండి. చాలా కమ్మగా కూడా ఉంటది. హెల్త్ వైస్ కూడా చాలా చాలా మంచిది కదా! ఒకసారి చూపిస్తానండి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో పండగకి ముందే చూపిస్తాను. ఆ తర్వాత ఇవాళైతే బ్రేక్‌ఫాస్ట్ పెసరట్టు చేశానండి. పెసరట్టు చాలా టేస్టీగా రావాలి, క్రిస్పీగా రావాలి అంటే పెసలు మనం గ్రైండ్ చేస్తాం కదా! నేనైతే బియ్యం అలా ఏం నానేయనండి. పెసలు గ్రైండ్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేస్తాను. దానివల్ల ఏంటంటే టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే చాలా క్రిస్పీగా పల్చగా బాగొస్తాయన్నమాట. చాలా చాలా బావుంటాయి. బయట మనం హోటల్స్‌లో తిన్నలాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. ఎవరైనా పెసరట్టులు మెత్త మెత్తగా అలా వస్తూ ఉంటే గనక తప్పకుండా బియ్యం పిండి యాడ్ చేయండి. మరీ ఎక్కువ యాడ్ చేయకూడదు. మొత్తం మనం ఎంత చేసుకుంటామనే దాన్ని బట్టి 1-2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అంతే. ఇంకలా ఒక దోస వేసుకొని తిన్నాను. తర్వాత వేడి వేడిగా అలా వన్ బై వన్ వేసుకుంటూ ఉన్నానండి. ఇంక నేనొక్కదాన్నే కదా! మా బాబు అయితే వెళ్ళిపోయాడు. మా వారు కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. ఒకటి తినేసి మళ్ళీ ఇంకోటి తింటూ ఉన్నాను. ఈ చట్నీ అయితే నేను ఇవాళ కొత్తగా చేశాను. అంటే దోసకాయలుంటాయి కదా! యెల్లో కలర్‌వి. ఆ దోసకాయలు కొంచెం పల్లీలు యాడ్ చేసి చేశానండి. చాలా టేస్టీగా ఉండింది. మా వారు పల్లీలు పెద్దగా ఇష్టపడరు. వేరుశనగకాయల పచ్చడి ఎక్కువ సార్లు చేయొద్దు అని అంటూ ఉన్నారు. అందుకనేసి ఆల్టర్‌నేట్‌గా చూసుకున్నాను. దోసకాయ వేసి చేస్తే చాలా బావుంది. అసలు ఆ టేస్ట్ ఏం పెద్దగా మనకి నోటీస్ అవ్వదనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఇవాళైతే ఒక పని పెట్టుకున్నానండి. యాక్చువల్‌గా చిన్న పని అనుకున్నాను. అది చాలా పెద్ద పని. చాలా టైమ్ టేకింగ్‌గా ఆహ్, అయిందనమాట. అసలు నేను ఒక 15 మినిట్స్ అసలు అనుకోకూడదులెండి. 15 మినిట్స్ చాలా తక్కువ టైం అనుకున్నాను. బట్ హాఫ్ అన్ అవర్ అవ్వచ్చేమో అని అనుకుంటే, అది కాస్త 2 అవర్స్ అయిందనమాట. ఈ ఫ్రిడ్జ్ మొత్తం డీప్ క్లీనింగ్ అండి. ఫస్ట్ లైట్ లైట్‌గా తుడిచేద్దాంలే అన్నీ తీసి బయట పెట్టి మొత్తం చూసుకొని మళ్ళీ పెడదామని అనుకున్నాను గానీ, ఇంకా అది కాస్త డీప్ క్లీనింగ్ అయిపోయిందండి. చాలా పనయిపోయింది. అసలు 2 అవర్స్ అయింది. నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇవన్నీ క్లీన్ చేసేసరికి యూజువల్‌గా అయితే ఫ్రిడ్జ్ క్లీన్‌గానే ఉంటుంది. బట్ అప్పుడప్పుడు కొంచెం సార్ట్ ఔట్ చేస్తూ ఉంటే ఏవైనా అన్నెసెసరీవి ఫ్రిడ్జ్‌లో ఉన్నా అలా మనం కొంచెం చేంజ్ చేసుకుంటే మనకు కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఫ్రిడ్జ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది కదా! అందుకనేసి అలా చేస్తూ ఉన్నాను. ఎప్పుడో ఒకసారిలెండి. నేను ఫ్రిడ్జ్ అయితే ఫ్రీక్వెంట్‌గా ఏం క్లీన్ చేయను. 3, 4 మంత్స్‌కలా ఇలా డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను అంతే. ఎక్కువగా ఏం చేయను. పట్టించుకోను. జస్ట్ పైనే అలా క్లీన్ చేసేస్తూ ఉంటాను. ఇవాళైతే ఇంకా ఫ్రీజర్‌లో కొన్ని సరుకులైతే పెట్టుకున్నానండి. అంటే ఇంకా కంటైనర్స్ లేనివి, అలాగే తొందరగా పాడవుతాయి అన్నవి ఇలా ఫ్రీజర్‌లో పెట్టేశాను. అవన్నీ తీస్తూ ఉన్నాననమాట. మా సిస్టర్ అయితే ఇలాగా ఎండిపోయిండే జీడి విత్తనాలుంటాయి కదండీ! అంటే పొట్టుతో ఉంటాయి అవి. చీరాల అటువైపు ఫేమస్ అనమాట. ఆ జీడిత్తనాలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వాటితో కర్రీ చేస్తే. తనతోనే నేర్చుకున్నాను మా సిస్టర్‌తో ఎలా చేయాలి అనేసి. ఎప్పుడైనా చేస్తూ ఉంటాను. అందుకని పెట్టుకున్నాను. ఈ గ్రీన్ పీస్ స్పెసిఫిక్‌గా లాస్ట్ వీడియోలో కూడా చూపించానండి. ఇలా జిప్‌లాక్ కవర్స్‌లో పెట్టుకుంటే మనం ఫ్రీజర్‌లో 1 ఇయర్ వరకు పాడవవు. సీజన్ అయిపోతూ ఉండంగానే తెచ్చేసుకోవాలనమాట. తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఉప్మాలో కానీ, కిచిడీలో కానీ, ఏవైనా మసాలా కర్రీస్‌లో కానీ అలా యాడ్ చేసుకుంటే
చాలా మంచిది. టేస్ట్ కూడా బావుంటుంది. మనము ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయనవసరం లేదు గ్రీన్ పీస్ కోసం. నార్మల్‌గా అయితే ఎండిపోయుంటాయి గదా! డ్రై గ్రీన్ పీస్ తెచ్చుకొని నానేసి చేస్తూ ఉంటాము. దానికంటే ఇది ఈజీ అండి. కుక్ చేయడం ఈజీ. తర్వాత టేస్ట్ కూడా దానికంటే ఇదే చాలా సాఫ్ట్‌గా బావుంటుందనమాట. మనం ఎండిపోయిండే వాటితో నానేసి చేశా కూడా కొంచెం హార్డ్‌గా అనిపిస్తాయి గదా! అది ఇంకా పని కూడా. మనం 1 డే బిఫోర్ నానేసుకోవాలి, చేసుకోవాలి కదా! ఇది నాకు ఈజీ అనిపించింది. నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశానండి. 1 ఇయర్ పాటు వాడుకున్నాను నేను. ఎంతవరకు వచ్చాయో అంతవరకు వచ్చాయి. చాలా రోజులు అలాగే ఫ్రెష్‌గా ఉన్నాయి. అందుకనే చెప్తూ ఉన్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల ఏంటంటే మనకి ఆహ్, ఈజీ అయిపోతుందనమాట. ఏ పనైనా కూడా. ఈ సీజన్‌లో నేను యాక్చువల్‌గా ఈ ఇయర్‌లో కొన్ని కొత్త కొత్త పనులు చేద్దామని అనుకుంటూ ఉన్నాను. మామిడికాయ ఉంటుంది గదండీ! మామిడికాయలు గూడా చిన్న చిన్న పీసెస్‌గా తరిగి ఎండలైతే భయంకరంగా ఉంటూ ఉన్నాయి గదా! అసలు బయట ఆమ్లెట్ ఏస్తే నిమిషంలో ఆమ్లెట్ రెడీ అయిపోయేలాగుంది. సో, ఆ ఎండలో పెడితే మనకి మామిడికాయలు తొందరగా డ్రై అయిపోతాయి. సో, వాటితో ఆమ్చూర్ పౌడర్ చేసుకుందాము. అలాగే కొన్ని మామిడి ఒప్పులు వాటిని ఫ్రీజర్‌లో పెట్టుకుందాము. పప్పులో వేసుకోవడానికి అలా సూపర్ టేస్ట్ ఉంటాయి గదా! మామిడికాయలు యాక్చువల్‌గా పప్పు చేస్తే. అలా అనుకుంటూ ఉన్నాను. చూడాలి ఎంతవరకు ఆహ్, టైం కుదురుతుందో ఏంటోనండి. రోజు ఒక కొత్త కొత్త పనులు అన్నీ యాడ్ అవుతూ ఉన్నాయి. చాలా బిజీ అయిపోయాననే చెప్పాలి. అందులో వీడియోసు షూట్ చేసి పెడుతూ ఉన్నాను కదా! ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్‌లో చేసే పని గంట, గంటన్నర పడుతుందనమాట నాకైతే వీడియో షూట్ చేయాలంటే. నేనొక్కదాన్నే చేసుకుంటూ ఉంటానండి. అందుకని చెప్తూ ఉన్నాను. జస్ట్ మీతో అలా షేర్ చేసుకుంటూ ఉన్నానంతే. ఇలాగ వన్ బై వన్ అయితే ఫ్రీజర్‌లో అన్నీ సర్దేశాననమాట. పసుపు కూడా ఉందండి యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ చేసింది కొంచెం పసుపుంది. అది కూడా ఫ్రీజర్‌లో పెట్టుకుంటాను నేను. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వదు. అలాగే ఫ్రెష్‌గా ఉంటుందనమాట. నార్మల్‌గా బయట యూజ్ చేయడానికి ఒక కంటైనర్‌లో ఫిల్ చేసి పెడతానండి. మిగతాదంతా కూడా ఫ్రీజర్‌లో పెట్టుకుంటా. అలాగే ఇక్కడ మందారాకులు కనిపిస్తూ ఉన్నాయి కదా! అవి డ్రై చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ చేయాలన్నప్పుడు హెల్ప్ అవుతాయి అనేసి. అలాగే మన గార్డెన్‌లో అయితే బోలెడన్ని గులాబీలొస్తూ ఉంటాయి గదా! వాటితో కూడా పౌడర్ చేసి ఏదైనా ఫేస్ ప్యాక్‌కి అలా యూజ్ చేయొచ్చులే. లేకపోతే బాత్ పౌడర్ లాగా యూజ్ చేయొచ్చు. ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా! పడేయకుండా అనేసి అలా ఫ్రీజర్‌లో పౌడర్ చేసి పెట్టాను. చూడాలి మరి అది దేనికి హెల్ప్ అవుతుందో నాకైతే తెలీటం లేదు. ఆ తర్వాత పెటల్స్ అయితే మనం రోజ్ వాటర్ చేసుకోవచ్చండి. పెటల్స్‌తో అయితే రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ పౌడర్ చేసి పెట్టాను. ఇలాగా ఇవైతే ఇంకొక బాస్కెట్‌లో రాగులు, తర్వాత కొంచెం అలసందలు ఇవన్నీ కూడా అండి. దాల్చిన చెక్క, తర్వాత కొన్ని మసాలా దినుసులు, షాజీరా ఇవన్నీ కూడా కొంచెం కొంచెం ఉన్నాయి. రేర్‌గా వాడేవి. అలాగే కిస్మిస్ తెచ్చుకున్నాను మొన్న లూలు మాల్‌లో. అది ఇంకా ఓపెన్ చేయలేదు. దానికొక కంటైనర్ చూడాలన్నమాట. సో, ఇలా కంటైనర్స్ లేనివి, అలాగే పాడవుతాయన్నవి ఇలా ఫ్రీజర్‌లో పెట్టుకున్నానండి. నాకైతే ఆ ఫ్రిడ్జ్ సర్దిన తర్వాత ఒక 2 డేస్, 3 డేస్ నాకెంత హాయిగా అనిపించిందో అలా ఓపెన్ చేసేసరికి ఫ్రిడ్జ్ అంతా నీట్‌గా, కలర్‌ఫుల్‌గా చాలా ఆర్గనైజ్డ్‌గా అనిపించింది. ఆ సాటిస్ఫాక్షన్‌ని ఒక 3 డేస్ నేనైతే ఫీల్ అయ్యాననమాట. అంతే గదా! మన చేతులతో మనం ఏదైనా చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఇలాగా కొంచెం నాకు వీలైనట్టుగా మళ్ళీ సర్దుకున్నానండి. కొంచెం అటు ఇటుగా సర్దాననమాట. ఇంకా మా బాబు కోసమయితే ఐస్ క్రీమ్స్ తెప్పిచ్చాను. అప్పుడప్పుడు తింటాడు. మరీ కట్టడి చేయలేం కదా! 100% అయితే మనం రిస్ట్రిక్ట్ చేయలేము. అలా రిస్ట్రిక్ట్ చేయకూడదు కూడా పిల్లల్ని. సో, అందుకనేసి అప్పుడప్పుడు కొంచెం లిబరల్‌గా ఇలా ఐస్ క్రీమ్స్ అవన్నీ ఇస్తూనే ఉంటానండి నేనైతే. ఇలాగ ఫ్రిడ్జ్‌లో అయితే వాల్‌నట్స్ పెట్టుకున్నాను. తర్వాత నేను డైలీ చింత గింజల పౌడరు, తర్వాత అతి మధురము ఇవన్నీ కలిపిన పౌడర్ ఒకటుందండి. అది ఫ్రీజర్‌లో పెట్టుకున్నాను. ఎందుకంటే అది పురుగు పడుతుందనమాట. పౌడర్స్ ఏవైనా ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి అవేం గడ్డ కట్టడం అలా అవ్వదు ఫ్రీజర్‌లో పెట్టుకున్నా. సో, అందుకని పెట్టుకోవచ్చు. కానీ ఆహ్, సాలిడ్స్ అలాంటివి పెట్టుకోలేం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి పెడితే గడ్డ కట్టిపోతాయి గదా! అందుకనేసి ఇలాగా మామూలు రెఫ్రిజిరేటర్‌లో పెట్టుకుంటూ ఉన్నాననమాట. ఇవన్నీ ఇంకా ఏ సెక్షన్, ఆ సెక్షన్ ఓపెన్ చేసేసి క్లీన్ చేస్తూ ఉన్నానండి. మొత్తం అన్నీ తీసి పక్కన పెట్టి క్లీన్ చేయాలంటే ఇంకా పెద్ద పనిలాగా అనిపిస్తూ ఉంది. అందులో ఇక్కడ బాటమ్‌కి స్టిక్కర్ ఉందనమాట. అది నేను కొన్నప్పటి నుంచి తీయలేదు. బట్ మళ్ళీ లూజ్ అవుతుందేమో ఎందుకులే అనేసి నేనేం తీయట్లేదు. తీద్దామని ట్రై చేశా గానీ మరీ టైట్‌గా ఉంది. సో, ప్రస్తుతానికి ఇలా క్లీన్ చేసి పెట్టేద్దాము అని క్లీన్ చేస్తూ ఉన్నానండి.
ఇందులో స్ప్రే చేసే బాటిల్ కూడా నేను ఐకియాలో తీసుకున్నాను. 100 లోపలే ఉంది. అది కూడా ప్రైస్ చాలా తక్కువ ప్రైస్. మంచి క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్ అనేది మనకి యూజువల్‌గా ఐకియాలో దొరుకుతుందండి. ఎవరైనా వెళ్తే గనక చిన్న చిన్న ఐటెమ్స్ చాలా తక్కువ ప్రైస్‌లో ఉంటాయి. చాలా హెల్ప్ అవుతాయన్నమాట. రెగ్యులర్ బేసిస్ మీద మనకి చాలా హెల్ప్ అవుతాయి. నేను రెగ్యులర్‌గా ప్రతి మంత్ కూడా ఐకియా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఆ మంత్‌లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి, ఏవి కొత్త ఐటెమ్స్ వచ్చాయి, అలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటాను. మీరు నా వీడియోస్ ఫాలో అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ వస్తుంది మీకు. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను వీడియోస్ పెట్టాను అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు చెక్ చేయొచ్చనమాట. అంటే మిస్ కాకుండా ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోండి మిస్ అవుతారు. అందుకని చెప్తూ ఉన్నాను. మన వీడియోస్ అయితే యూజువల్‌గా చెప్పాలంటే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకోని వాళ్ళే ఎక్కువగా చూస్తూ ఉన్నారనమాట. మేబీ నాకు తెలియట్లేదు. అంటే మన సబ్స్క్రైబర్స్‌కి నోటిఫికేషన్స్ వెళ్తున్నాయా లేదా అనేది ఐడియా రావట్లేదండి. ఎందుకంటే చాలా మందికి రావట్లేదంటున్నారు. ఎంతవరకు నాకు తెలియట్లేదు అది ఎంతవరకు కరెక్ట్ అనేసి. సో, అందుకనే చెప్తూ ఉన్నాననమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కొక్కసారి నోటిఫికేషన్ రాకపోతే ఆహ్ ఇప్పటి నుంచి నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తానండి ప్రతి వీడియోకి. లేదు అనుకుంటే ఒకసారి సబ్స్క్రిప్షన్ లిస్ట్‌లోకి వెళ్లి చూడండి. డైలీ నేనైతే 9:30కి అంతా వీడియో వచ్చేస్తుంది. ఎప్పుడో ఇంకా ఎప్పుడో ఒకసారి ఏదైనా బిజీగా ఉంటే తప్ప వీడియో పోస్ట్ చేయకుండా ఉండననమాట. అందుకనే చెప్తూ ఉన్నాను. ఇలాగా షెల్ఫ్స్ అయితే ఫస్ట్ డైరెక్ట్‌గా పెట్టేద్దాం అనుకున్నాను కానీ, మళ్ళీ కొంచెం డీప్ క్లీనింగ్ చేద్దామని అనిపించింది. అందుకని మళ్ళీ అన్నీ తీసి స్ప్రే చేసి నీట్‌గా తుడిచేసానండి. ఫ్రీజర్ అయితే మొత్తం సర్దేశాను. ఫస్ట్ ఒకలాగా పెట్టాను. మళ్ళీ నాకు కన్వీనియంట్‌గా అనిపించక మళ్ళీ అంతా తీసేసి మళ్ళీ సర్దాననమాట. మా బాబు కూడా కొంచెం హెల్ప్ చేశాడండి నిజంగా. లేకపోతే నాకు ఆహ్, చాలా హెక్టిక్‌గా అనిపిచ్చేసింది ఈ వర్క్ మాత్రము. ఇలాగ కింద కూడా సర్దేశాను. ఇక్కడ షెల్ఫ్ లైనర్స్ ఉన్నాయి కదా! ఇవి నేను అమెజాన్‌లో తీసుకున్నానండి. ఆ లింక్ కూడా మీకు ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్‌లో. చాలా మంచి క్వాలిటీవన్నమాట. ఇవి యాక్చువల్‌గా షెల్ఫ్ లైనర్స్. ఇందులో ఏంటంటే మనకి ఆహ్, ఒక్కొక్క కలర్ 2 పీసెస్ వస్తాయన్నమాట. అలా వచ్చాయి నాకైతే. ఎప్పుడో కొన్నానండి. నేనైతే లాక్‌డౌన్‌కి ముందు కొన్నాను. కరోనా ముందు కొన్నాను. ఇప్పటి వరకు కూడా చాలా బావున్నాయి. ఇలాగా సర్దేశానండి. మరీ ఇంకా సూపర్ స్టైలిష్‌గా ఏం కాదు గానీ, జనరల్‌గా అందరం ఎలా సర్దుకుంటామో అలా కొంచెం నీట్‌గా సర్దాననమాట అంతే. ఇంకా పికిల్స్ కూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటానండి. నేను బయట పెట్టను. ఎందుకంటే, ఏమో పాడవుతాయేమో అని అనిపించి లోపలే పెట్టుకుంటాను. అందులో కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఫ్రిడ్జ్‌లో ఉంటే. ఇంకేంటండి? మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు? బిజీగా ఉన్నారా? మీ పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయా? మా బాబుకైతే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో, నేనైతే ఇంకా స్టిల్ బిజీగానే ఉన్నాను. ఇవాళైతే ఇంకా మామిడికాయ పచ్చడి చేద్దామనుకున్నానండి. ఈ సీజన్‌లో నేను మామిడికాయ పచ్చడి చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇది కొంచెం లైట్‌గా తీపి తగిలిందండి. తీపిగా అనిపిస్తూ ఉంది. బాగా గట్టిగా ఉంది కానీ కొంచెం స్వీట్‌నెస్ వచ్చింది. బాగా పుల్లగా ఉంటేనే మనకి ఇట్లాగా మామిడికాయ పచ్చడి చేసుకున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఎలాగైతేనే మొత్తానికి ఇలాగా మామిడికాయని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఇది ఇన్‌స్టంట్ పచ్చడనమాట. అంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉండదు. బయట పెడితే చెడిపోతుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి మనం. పప్పులోకి తీసుకుంటే చాలా చాలా బావుంటుందసలు. అన్నము, నెయ్యి, పప్పు, మామిడికాయ పచ్చడేసుకొని తింటే చాలా చాలా బావుంటుందండి. మా వైపు అందరం ఇష్టపడతామనమాట. నేనైతే ఇలా చేస్తాననమాట మామిడికాయ పచ్చడి. మా వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారండి. ఈ ప్రాసెస్‌లో చేస్తే చాలా చాలా ఇష్టము. అందుకనేసి మీకు కూడా ఒకసారి చూపిస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే మామిడికాయ ముక్కలు చిన్నగా తరిగేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలండి. అందులోకి సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం పొడి వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడరే వేసుకోవాలి. అలాగే 2 వెల్లుల్లిపాయలేసానండి. పెద్దగా ఉన్నాయి కాబట్టి మీరు 2 కానీ, 3 కానీ అలా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలండి. ఇంకా మీకు బాగా ఓపికుందంటే రోల్లో కూడా దంచుకోవచ్చు. రోటి పచ్చడిలాగా ఇంకా టేస్టీగా ఉంటుందనమాట. నేనైతే ఇలా కచ్చా పచ్చాగా దంచేసాను. ఆ తర్వాత పాన్‌లో ఆయిల్ తీసుకున్నానండి. నెయ్యైనా తీసుకోవచ్చు, ఆయిల్ అయినా తీసుకోవచ్చు. తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకున్నాను. ఆవాలు,
జీలకర్ర నా దగ్గర లేదు. జీలకర్ర పొడే వేసేసాననమాట. అలాగే శనగపప్పు వేసుకోవచ్చు, మినపప్పు వేసుకోవచ్చు. మెంతి పొడి కూడా వేశానండి నేను. ఎండుమిరపకాయలు, పసుపు వేశాననమాట. అలాగే ఇంగువ ఉంటే వేసుకోండి. ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే కరివేపాకు వేశాను. బాగా వేగాలండి ఇవన్నీ కూడా పచ్చివాసన పోవాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఇంకా తిరగమాతలోకి మనము మామిడికాయ అంతా వేసేసిన తర్వాత జస్ట్ అలా మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు కలపాలండి. అంతే సిమ్‌లో పెట్టుకొని. తర్వాత స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమే. ఇది మనకి ఫ్రిడ్జ్‌లో 2, 3 రోజులు ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటుంది. బట్ 2, 3 రోజుల తర్వాత ఇంకా ఫ్లేవర్ వెళ్ళిపోతుందనమాట. ఎప్పటికప్పుడు చేసుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టమండి మామిడికాయ పచ్చడి. అన్నంలో నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి, అలాగే పప్పు. ఈ కాంబినేషన్ నా ఫేవరెట్ అనమాట. ఇవాళైతే లంచ్ బాగా ఎంజాయ్ చేశామని చెప్పాలి. సాటిస్ఫాక్షన్‌గా తిన్నామండి. అలాగే మునగాకు పొడి నేనిందాక చూపిచ్చాను కదా! డైలీ మునగాకు పొడి ఒక స్పూన్ వేసుకొని తింటూ ఉన్నామండి. ఆ రెసిపీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో పోస్ట్ చేశాను. ట్రై చేయండి చాలా బావుంది. అలాగే ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని ప్రొవిజన్స్ తెప్పించుకున్నాను. అవన్నీ కూడా ఇంకా సర్దుకుంటూ ఉన్నాను. లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నానండి. కాస్త రెస్ట్ తీసుకొని, తర్వాత ఈ పనులన్నీ మొదలుపెట్టాననమాట. కిచెన్‌లోకి రావాలంటే భయమేస్తోందండి నిజంగా. ఎంత వేడిగా ఉంటూ ఉందంటే, అసలు 11 దాటిన తర్వాత ఇంకా కిచెన్‌లో మనం వంట చేయలేము. అంత వేడిగా అయిపోతూ ఉంది. మొత్తం హెయిర్‌లో అంతా కూడా స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉందనమాట. చాలా అనీజీగా అనిపిస్తూ ఉంది. బాగా ఎండలు పెరిగిపోయాయిలెండి. ఇప్పుడు మన హైదరాబాద్ అనే కాదు, అన్ని చోట్ల గూడా బాగా ఎండలున్నాయంట. సో, మీరందరూ కూడా బయటికి వెళ్తే తప్పకుండా క్యాప్స్ తీసుకెళ్ళండి. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక కంప్లీట్ గ్లాస్ వాటర్ లేకపోతే జ్యూస్ ఏదైనా లెమన్ జ్యూస్ కానీ అలా తాగేసి వెళ్ళండి. అప్పుడైతే మనకి తొందరగా నీరసపడమనమాట. డీహైడ్రేషన్ అవ్వకుండా, సన్ స్ట్రోక్ తగలకుండా ఉంటుంది మెయిన్. పిల్లలకైతే మస్ట్ అండి అసలు బయటికి వెళ్ళేటప్పుడు. ఇంకా వీలైతే మీకు అఫోర్డ్ చేయగలిగితే డైలీ ఒక కొబ్బరి బోండం నీళ్లు తాగిచ్చినా కూడా పిల్లలకి చాలా చాలా మంచిది. ఇప్పుడైతే నేను చూపిస్తూ ఉన్నాను కదండీ! ఈ క్యారియర్ బాక్స్ నేను కందిపప్పు వేసి స్టోర్ చేస్తూ ఉంటాననమాట యూజువల్‌గా. కొంచెం పెద్ద సైజే అండి. నేను రీసెంట్‌గా సనత్ నగర్‌కి వెళ్ళినప్పుడు అగ్రోమెక్‌లో ఇలాంటి బాక్సెస్ చూపిచ్చాను. స్టీల్ పెద్ద బాక్సెస్. ఇవి కేజీ 460 అలా ఉన్నట్టున్నాయి. నార్మల్‌గా అయితే మంచి మంచివి ఇలాంటివి తొందరగా అయిపోతాయండి స్టాకు. మనం ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక వారానికి అలా వెళ్ళామంటే ఆ ఐటెమ్ కనిపించదు. అంటే మోస్ట్ రన్నింగ్ ఐటెమ్స్ కొన్నుంటాయి గదా! సెలెక్టెడ్‌గా అవయిపోతాయి. మళ్ళీ స్టాకు ఎప్పుడొస్తుందో మనకైతే తెలీదు. అందుకనే చెప్తూ ఉన్నాను. ఏం చెప్పాలనుకున్నానంటే సనత్ నగర్‌లో ఇవైతే స్టాక్ ఉంది అన్నమాట. నేను ఆ వీడియోలో కూడా చూపిచ్చాను. ఎవరైనా చూడలేదంటే గనక తప్పకుండా అగ్రోమెక్ రెగ్యులర్‌గా వీడియోస్ వస్తూ ఉంటాయండి. చూడండి. మీకు ప్రతి వీడియోలోనూ రిపీటెడ్‌గా ఒకటే కంటెంట్ నేను చూపియను. ఒకసారి చూపించిన ఐటెమ్ నెక్స్ట్ టైమ్ మాక్సిమం చూపియనండి. కొత్త ఐటెమ్సే చూపించడానికి ట్రై చేస్తాను కాబట్టి, తప్పకుండా నా వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. అలాగే గోధుమలు తెప్పిచ్చాను. ఎందుకు తెప్పిచ్చాను అంటే, దాంతో కొత్త ఆహ్, ఆహ్, ఏమంటారు? కొత్త రకాలు ఏమైనా చేద్దాము గోధుమలతో అని అనుకుంటున్నాను. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్‌లో మీరే చూద్దురు గానీ, ఆ తర్వాత ఇంకా సాయంకాలము మా వారు మార్కెట్‌కి వెళ్లి ఇలా కొన్ని కూరగాయలు తెచ్చారండి. వారానికి 2 సార్లు తెస్తూ ఉన్నారనమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో కూడా ఉండట్లేదు. వెజిటబుల్స్ పాడైపోతూ ఉన్నాయి. అందుకనేసి వీక్లీ ట్వైస్ తెస్తాను అన్నారు. సో, ఇలా కొన్ని కొన్ని తెప్పించుకొని సర్దుకుంటూ ఉన్నాననమాట. ఇంకా ఇవన్నీ సర్దేసి మళ్ళీ చపాతీ చేయాలి. తర్వాత డైలీ అయితే ఒక 45 మినిట్స్ వాకింగ్‌కి వెళ్తూ ఉన్నాము. వాకింగ్ చేయడం వల్ల నేను డిఫరెన్స్ గమనించిందేంటంటే, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ చేస్తే, మనం అలా పడుకోగానే ఒక 1 మినిట్‌లో నిద్రొచ్చేస్తుందండి. అంత ఫాస్ట్‌గా నిద్ర పడుతుంది. నాకైతే ఆ చేంజ్ గమనిచ్చాను. నార్మల్‌గా అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అలా నిద్ర పట్టదు. బట్ నేను వాకింగ్ చేయడం వల్ల తొందరగా నిద్రపోతూ ఉన్నాననే చెప్పాలి. ఎవరికైనా ఇలా స్లీపింగ్ ప్రాబ్లమ్ ఉంటే వాకింగ్ చేయండి. వాకింగ్ అన్ని విధాలా మంచిది కదా! ఇంకా మన బాడీ యాక్టివ్‌గా ఉండడానికి, క్యాలరీస్ బర్న్ అవ్వడానికి ఇవన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలాగా క్లాత్ బ్యాగ్స్ తీసుకున్నామండి. ఈ మధ్య కాలంలో ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్‌కి తీసుకెళ్ళాలంటే క్లాత్ బ్యాగ్స్. అలాగే ఈ బుట్ట. నేను రీసెంట్‌గా ఐకియాలో తీసుకున్నాను ఈ బుట్ట. ఈ బుట్టను వాడుతూ ఉన్నారు మా వారైతే కూరగాయలు, పళ్ళు తేడానికి. ఇలాగా ఇంకా కూరగాయలన్నీ సర్దేసి, తర్వాత జ్యూస్ చేశానండి. ఆరెంజ్ జ్యూస్ చేశాను.
మార్కెట్ నుంచే తీసుకొచ్చారు ఆరెంజెస్. ఎవ్రీ వీక్ తెప్పిస్తూ ఉన్నాను. 12 ఆరెంజెస్ ₹100 అనుకుంటానండి నాకు తెలిసినంత వరకు. బట్ చాలా స్వీట్ ఉంటూ ఉన్నాయి. ఎంత స్వీట్‌గా ఉంటూ ఉన్నాయంటే చిన్న సైజులో ఉంటున్నాయి ఆరెంజెస్. తియ్యగా అనిపిస్తూ ఉన్నాయి. అంటే జ్యూస్ తాగుతున్నప్పుడు షుగర్ యాడ్ చేసినట్టుగా ఉందన్నమాట. మీరు ఒకవేళ తెలియకపోతే ఈసారి మార్కెట్‌లో తెచ్చుకోండి. మార్కెట్‌లో ఎక్కడైనా నాకు తెలిసి ఒకటే లాంటివే వస్తూ ఉంటాయి. చాలా స్వీట్‌గా ఉంటున్నాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జ్యూస్ చేసినా కూడా తాగుతారనమాట. మళ్ళీ దానికి మనం షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే రాదు. ఈ ఆరెంజ్ జ్యూస్ తాగడానికి చాలా బావుంటుంది. చూడ్డానికి కూడా ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో కదా! ఆ తర్వాత ఇవాళ మార్నింగే నేను ఇలాగా ఖర్జూరాలు, తర్వాత బాదం పప్పులు నానేసానండి. మా వారు నేనైతే వీక్లీ 3 టైమ్స్ తింటూ ఉన్నాం బాదం పప్పులు. బాబుకైతే డైలీ ఇస్తూ ఉన్నాను. ఖర్జూరాలైతే డ్రైవి తెచ్చుకున్నాను లూలు మాల్‌లో. చాలా బావున్నాయి. స్వీట్‌గా ఉన్నాయండి నానేసి తింటూ ఉంటే. బట్ కొన్నే తెచ్చుకున్నాను ఎలా ఉంటాయో అనేసి. నెక్స్ట్ టైమ్ వెళ్తే తప్పకుండా తీసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా డ్రై ఖర్జూరం నానబెట్టుకొని తినడము లూలు మాల్‌లో బావున్నాయి. చూడండి ఒకసారి వెళ్తే గనక. ఇలాగ జ్యూస్ చేసిన వెంటనే జ్యూసర్ క్లీన్ చేసి పెట్టేసామంటే ఒక పెద్ద పని అయిపోతుందనమాట. లేకపోతే అది డ్రై అయిపోయి ఇంకా క్లీనింగ్‌కి కష్టమవుతది. అంతేనండి ఇవాళ నా వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థాంక్ యూ.